అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిసార్లు విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా, ఎంత ప్రజాబలం ఉన్నా, ఆవగింత అదృష్టం కూడా ఉండాలి. అది లేకపోతే ఎంత శ్రమ చేసినా, ఎన్ని కోట్లు కొమ్మరిచ్చినా రాజకీయాల్లో విజయం సాధించడం చాలా కష్టం. ఇదైతే యథార్థం. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక మంది వ్యక్తిగత జీవితాల్లో మనం రుజువైంది కూడా. అలాంటి వాళ్ళలోనే గల్లా జయదేవ్. ఈ గల్లా జయదేవ్ ఫ్యామిలీ పూర్వం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ మదర్ గల్లా అరుణకుమారి గారు. ఆవిడ రాష్ట్రంలో 2 సార్లు మంత్రిగా పనిచేశారు, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు 89 నుంచి. అంతకు పూర్వం వాళ్ళ తాతగారు రాజగోపాల్ నాయుడు గారు చిత్తూరు జిల్లాలో ఎంపీగా పనిచేశారు. చిత్తూరు జిల్లా రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్లో ఎన్జీ రంగాకి సమకాలికుడిగా, గౌతులచ్చన్కి వీళ్ళందరితో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి రాజగోపాల్ నాయుడు. రాజగోపాల్ నాయుడు శిష్యుడే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాజగోపాల్ నాయుడు ద్వారానే టికెట్ వచ్చింది చంద్రబాబు నాయుడికి 1978లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాంటి కుటుంబం నుంచి వచ్చినవాడు ఈ గల్లా జయదేవ్. బోర్న్ అండ్ యుఎస్లో పుట్టాడు, యుఎస్లోనే చదువుకున్నాడు. ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో అమర్ రాజా బ్యాటరీస్ అనే ఒక బ్యాటరీ సంస్థని నెలకొల్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వ్యాపార రంగం, పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్లో టాప్ పొజిషన్లో ఉన్న కంపెనీల్లో అదొక కంపెనీ. ఆయన సతీమణి పద్మావతి గారు కృష్ణ గారి, సినిమా హీరో కృష్ణ గారి కూతురు, మహేష్ బాబుకి అక్క. ఇటుపక్క మహేష్ బాబుకి ఏమో బావగారు, కృష్ణ గారికి ఏమో అల్లుడు. ఇటు కృష్ణ గారి ఫ్యామిలీ, అటు రాజగోపాల్ నాయుడు ఫ్యామిలీ, అటు ఎన్జీ రంగా ఫ్యామిలీతో అందరితో సత్సంబంధాలు ఉన్న కుటుంబం ఈ రాజగోపాల్ నాయుడు కుటుంబం. ఆ కుటుంబం వారసులుగా గల్లా జయదేవ్, గల్లా అరుణకుమారి వీళ్ళంతా కూడా రాజగోపాల్ నాయుడు వారసులుగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఈ పాపం ఈ గల్లా జయదేవ్కి అదృష్టం అనేది మిస్ అయింది. ఎందుకంటే 2014లో గుంటూరు నాన్ లోకల్ అయినా సరే గుంటూరు వచ్చి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు. అలాగే 19లో కూడా వైసీపీ మంచి గాలిలో కూడా వైసీపీ 151 సీట్లు గెలిచి ఈ 22 పార్లమెంట్ సీట్లు గెలిస్తే కూడా గుంటూరు నుంచి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారు ఈ గల్లా జయదేవ్. మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి, లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉంది, అన్ని రకాలుగా కూడా భాషా ప్రవీణుడు, అంతా మాట్లాడగలిగిన పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడగలిగిన సమర్థుడు. ఇలాంటి గల్లా జయదేవ్ గారు తెలుగుదేశం పార్టీకి ఒక ఎసెట్లాగా భావించాడు చంద్రబాబు నాయుడు. అయితే అనూహ్యంగా ఊహించిన పరిణామాల్లో ఆయనకి రాజకీయాల మీద విరక్తి కలిగి గుంటూరులో స్వచ్ఛందంగా ఒక మీటింగ్ పెట్టి అందరికీ భోజనం పెట్టి కార్యకర్తలందరికీ నేను రాజకీయాలు విరమించుకుంటున్నాను, నేను వ్యాపారం చేసుకుంటానని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని సంస్థలని తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలో స్థాపించాడు, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ గల్లా జయదేవ్. అలాంటి వ్యక్తి తాలూకా మనుషులు, అభిమానులు కూడా ప్రతిరోజు నిత్యం బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే, మేము 24లో కూడా గుంటూరు నుంచి నుంచున్నట్టయితే ఇవాళ చంద్రశేఖర్ ప్లేస్లో జయదేవ్ ఉండేవాడు. జయదేవ్ సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయనకే సీట్ ఇచ్చేవారు, ఆయనే నుంచునేవాడు, గెలిచేవాడు, ఆయనకి కేంద్ర మంత్రి అయ్యేవాడు. అది మిస్ అయిపోయాము, కేంద్ర మంత్రి అయ్యే అవకాశాన్ని, సీనియారిటీని ఉండి కూడా మిస్ అయిపోయామనే బాధ ఆయన్ని, ఆయన అభిమానుల్ని, ఆయన కుటుంబాన్ని అందరినీ కూడా వేధిస్తూ ఉంది. అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ మెంబర్ కానీ, లేదంటే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దూత కింద కానీ అపాయింట్ చేస్తారని ఎదురు చూశారు. కానీ వచ్చిన రాజ్యసభ సీట్లన్నీ కూడా ఎవరి వాళ్ళు తీసుకోవటం, బీజేపీ వాళ్ళు వచ్చిన 2 కూడా బీజేపీ వాళ్ళే తీసుకోవటం. ఒకటి ఆర్ కృష్ణ అయితే బీజేపీ తీసుకుంది, కృష్ణకే ఇచ్చారు. అదేవిధంగా మొన్న ఖాళీ అయిందేమో బీజేపీకి, ఇది విజయసాయిరెడ్డి గారిది ఖాళీ అయింది కూడా బీజేపీ తీసుకుంది. అంతకుముందు 2నేమో మోపిదేవి వెంకటరమణదేమో ఆయన తీసుకున్నాడు, మోపిది సానా సతీష్ తీసుకున్నాడు, ఆయనదేమో బీదా మస్తానారు తీసుకున్నాడు. ఇట్లా అవకాశాలు రాజ్యసభ కూడా ఇప్పుడులో ఖాళీలు లేవు, ఎవరైనా రిజైన్ చేస్తే తప్పితే. బహుశా రాజ్యసభ సభ్యత్వం కానీ అటు వెళ్ళి ఈయన ఇక్కడ పెద్ద వ్యాపార సంస్థలు నడుపుకునే వ్యక్తి ఢిల్లీలో లైజనింగ్ ఆఫీసర్గా ఆయన ఎందుకు పనిచేస్తాడు, కాబట్టి అది కూడా అవకాశం లేదు. కాబట్టి ఆయన అభిమానులంతా కూడా
కేంద్ర మంత్రి మిస్ అయిపోయామనే ఆశతో ఉన్నారు. అంతేకాకుండా భవిష్యత్ రాజకీయాల్లో కూడా 29లో ఎక్కడి నుంచైనా ఎంపీకి పోటీ చేద్దామంటే ఏ సీటు ఖాళీగా లేదు. ఎందుకంటే గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు లోకల్లో, అది కాకుండా బాగా ఆర్థికంగా కూడా మంచి బలమైన వ్యక్తి. అదేవిధంగా అక్కడ గుంటూరులో కూడా బాగా స్ట్రాంగ్గా రాజకీయాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరుకుంటున్న వ్యక్తి. కాబట్టి గుంటూరు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు, నర్సరావుపేట ఖాళీ లేదు. ఎక్కడా కూడా ఉన్న 25 సీట్లు కూడా ఎక్కడా కూడా తనకు నుంచుండడానికి అవకాశం లేదు ఎంపీగా. కూడా ఎమ్మెల్యేగా నుంచుందామంటే చంద్రగిరిలో పులివర్తి నాని ఉన్నాడు. అక్కడ పులివర్తి నానియే కంటిన్యూ చేసే పరిస్థితి నానికి ఉంది. ఎందుకంటే నా గతంలో నానికి కూడా 2 సార్లు ఓడిపోయాడు, ఇప్పుడు గెలిచాడు, మళ్ళీ కూడా అతనికే ఇస్తారు. ఇది 29 అసెంబ్లీకి కూడా. మరి రాష్ట్రంలో ఎక్కడన్నా గల్లా జయదేవ్ని అసెంబ్లీకి తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన ఉన్న చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉంటే అసెంబ్లీకి రావచ్చు, వెళ్ళదామనే ఉద్దేశంతో అలా అభిమానులందరూ అనుకుంటున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. వేచి చూద్దాం. రాజకీయాలు ఏ రోజు ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. గల్లా జయదేవ్ రాజకీయ జీవితం క్వశ్చన్ మార్క్ అని చెప్పక తప్పదు. మరి దీనికి పరిష్కారం ఏ విధంగా చూస్తారు చంద్రబాబు నాయుడు అనేది రాబోయే రోజుల్లో వేచి చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.